నేను బిజీగా ఉన్నాను అంటే ఐ యామ్ బిజీ. మనం బిజీగా ఉన్నాము అంటే వి ఆర్ బిజీ. మీరు బిజీగా ఉన్నారు అంటే యు ఆర్ బిజీ. వాళ్ళు బిజీగా ఉన్నారు అంటే దే ఆర్ బిజీ. అతడు బిజీగా ఉన్నాడు అంటే హీ ఈజ్ బిజీ. ఆమె బిజీగా ఉంది అంటే షీ ఈజ్ బిజీ. అది బిజీగా ఉంది అంటే ఇట్ ఈజ్ బిజీ. ఇవన్నీ సెంటెన్సెస్ ఎట్లా క్రియేట్ చేశాను నేను? జస్ట్ 3 సింపుల్ వర్డ్స్. యామ్, ఈజ్, ఆర్. ఐకి యామ్, వీకి ఆర్, యూకి ఆర్, దేకి ఆర్, హీకి హీజ్, ఈజ్, షీకి ఈజ్, ఇట్కి ఈజ్. యామ్, ఈజ్, ఆర్. ఈ 3 వర్డ్స్ చేశాను. వాటి మీనింగ్ ఉండటం అని. నేను బిజీగా ఉన్నాను అనే మీనింగ్ ఏమొస్తుంది? దేనివల్ల వస్తుంది? ఏఎం యామ్ వల్ల. ఐ బిజీ అన్నాను కదా. మనము బిజీగా ఉన్నాము. వి ఆర్ బిజీ. ఆర్ ఉంది అక్కడ. ఆర్ వల్ల ఉన్నాము అనే మీనింగ్ వస్తుంది. మీరు బిజీగా ఉన్నారు ఎట్లా అనాలి? ఆర్తో. యు ఆర్ బిజీ. యూ బిజీ అన్నాం కదా. వాళ్ళు బిజీగా ఉన్నారు. దే ఆర్ బిజీ. ఆర్ అంటే మీనింగ్ ఉన్నారు అని ఇక్కడ. అతడు బిజీగా ఉన్నాడు. హీ ఈజ్ బిజీ. ఈజ్ అంటే మీనింగ్ ఉన్నాడు, ఆ వ్యక్తి ఉన్నాడు అని. షీ ఈజ్ బిజీ. ఇక్కడ ఈజ్ మీనింగ్ ఏంటి? ఉన్నది, ఆమె ఉన్నది అన్నట్టు. ఇట్ ఈజ్ బిజీ. ఇక్కడ ఈజ్ మీనింగ్ ఏంటి? అది ఉన్నది, బిజీగా ఉన్నది అన్నట్టు. ఐఎమ్ బిజీ, వి ఆర్ బిజీ, యూ ఆర్ బిజీ, దే ఆర్ బిజీ, హీ ఈజ్ బిజీ, షీ ఈజ్ బిజీ, ఇట్ ఈజ్ బిజీ. ఇవన్నీ పాజిటివ్గా చెప్పడం కదా. వీటిని క్వశ్చన్స్గా ఎట్లా ఫ్రేమ్ చేయాలో చూద్దాం సింపుల్గా. నేను బిజీగా ఉన్నాను అంటే ఐఆమ్ బిజీ కదా. ఈ యామ్ని ముందు తీసుకురండి, ఐ ముందు తీసుకురండి మధ్యలో నుంచి, అది క్వశ్చన్ అయిపోతుంది. యామ్ ఐ బిజీ. ఆర్ని వి ముందు తీసుకురండి, ఆర్ వి బిజీ, మేము బిజీగా ఉన్నాము అవుతుంది. యు ఆర్ బిజీ ఉంది కదా, దాంట్లో ఆర్ని ముందు తీసుకురండి, ఆర్ యూ బిజీ, మీరు బిజీగా ఉన్నారని క్వశ్చన్ ఫామ్ అవుతుంది. దే ఆర్ బిజీ ఉంది కదా, దాంట్లో ఆర్ని ముందు తీసుకురండి, ఆర్ దే బిజీ, వాళ్ళు బిజీగా ఉన్నారని క్వశ్చన్ ఫామ్ అవుతుంది. హీ ఈజ్ బిజీ, అతడు బిజీగా ఉన్నాడు అని ఆల్రెడీ ఉంది కదా సెంటెన్స్. దాంట్లో ఈజ్ని ముందు తీసుకురండి, ఈజ్ హీ బిజీ, అతడు బిజీగా ఉన్నాడు అవుతుంది. షీ ఈజ్ బిజీలో ఈజ్ని ముందు తీసుకురండి, షీ బిజీ, ఈజ్ షీ బిజీ, ఆమె బిజీగా ఉంది అవుతుంది. ఇట్ ఈస్ బిజీ ఉంది కదా, అది బిజీగా ఉంది. దాంట్లో ఈజ్ని ముందు తీసుకురండి, ఈజ్ ఇట్ బిజీ. ఎంత సింపుల్గా ఉంచండి. దీని ప్లేస్లో, బిజీ ప్లేస్లో ఏదైనా యాడ్ చేసుకోండి. ఆమె సీరియస్, నేను సీరియస్గా ఉన్నానా? ఆర్ వి సీరియస్, మనం సీరియస్గా ఉన్నామా? ఆర్ యూ సీరియస్, మీరు సీరియస్గా ఉన్నారా? ఆర్ దే సీరియస్, వాళ్ళు సీరియస్గా ఉన్నారా? ఈజ్ హీ సీరియస్, అతడు సీరియస్గా ఉన్నాడా? ఈజ్ షీ సీరియస్, ఆమె సీరియస్గా ఉందా? ఈజ్ ఇట్ సీరియస్, అదే సీరియస్గా ఉందా? ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. మీరు కూడా ఒక వర్డ్ తీసుకోండి, ఏదైనా వర్డ్ తీసుకొని అన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేసి కామెంట్స్లో రాయండి.